మిత్రమా, భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వల్ల మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి మిత్రమా. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్తారు. అర్థమైందనుకుంటా. మనం దూరం చేసుకోవలసిన 5 ముఖ్యమైన సందర్భాలు. 1. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. 2. జీవితంలో వచ్చే మార్పులకి భయపడ్డం. 3. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం. 4. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. 5. చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. కాదంటారా? నిత్య సత్యం చెప్పనా మిత్రమా, 100 కోట్లకు అధిపతివైన 1 నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. 1,000,000 కోట్లకు వారసుడివైనా ఊపిరి పోగానే ఊరు బయట పారేస్తారని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణాన్ని ఆపలేరని తెలుసుకో. ప్రపంచమంతటికి అధిపతివైన నీ ఆయుష్కి అధిపతి కాలేవని తెలుసుకో మిత్రమా. యావత్ ప్రపంచాన్ని ఓడిగలిగించిన నువ్వు మృత్యువును జయించలేవని తెలుసుకో. నీవు తిన్నవి మట్టిపాలు, ఇతరులకి ఇచ్చింది నీ పాలని తెలుసుకో. నీవు దాచుకున్నది చేజారిపోతున్నది, ఇతరులకిచ్చింది సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలను ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకి ఖర్చు చేసి పుణ్యాలను పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయిస్తుందని తెలుసుకో మిత్రమా. తనకు కష్టం వస్తే కష్టాలకు మంచి వాళ్ళకి వస్తాయంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశానేమో అని అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టాన్ని కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న వారే నిజమైన మనుషులు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడూ మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకొని వెళ్తూ ఉంటే చివరికి ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడు చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదని గుర్తుంచుకో మిత్రమా. నీకు మంచి అవకాశం వస్తుంది, బాధపడకు మిత్రమా. కోయిల కూడా ఓపిక పట్టి వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన భగవంతుడు నీకు ఇవ్వడా చెప్పు. శ్రీరాముణ్ణి రాజ్యంగా ప్రకటించిన ఒక్కరోజు రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదాని చూసుకొని మిడిసి పడవద్దు మిత్రమా. మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్ళతో సావాసం, దొంగలతో పరిచయం, చేతగాని వాళ్ళతో వ్యాపారం, నచ్చని వాళ్ళతో జీవితం, ఇవేవి కూడా నీ జీవితంలో చెయ్యొద్దు మిత్రమా. నేటి సమాజం మనం బాగుంటే చూసి సంతోషించే వారికంటే మనం నాశనమైతే చూసి సంతోషించేవారే ఎక్కువ అవుతున్నారు. మనుషుల్లో సాధు స్వభావం అంతరించి రాక్షసుడిగా మారుతున్నారు. ఎప్పుడైతే ఒకరి నాశనాన్ని చూసి నువ్వు ఆనందిస్తావో ఆ క్షణమే నువ్వు చచ్చిన శవంతో సమానమని గుర్తుంచుకో మిత్రమా. మనిషి జీవితంలో చేసే 7 తప్పులు. 1. అవసరమైన దానికన్నా ఎక్కువగా చింతించడం. 2. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం. 3. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనకంజ వేయడం. 4. ప్రేమించిన ఆత్మీయుల వద్ద నిజమైన ఫీలింగ్స్ చూపించలేకపోవడం. 5. గతం లేదా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వర్తమానంలోని మధుర క్షణాలని కోల్పోవడం. 6. జీవితంలో రిస్క్ తీసుకోలేకపోవడం. 7. కుటుంబానికి సరైన సమయం కేటాయించకపోవడం. అర్థమైందనుకుంటా. నీకు నువ్వుగా గొప్ప ఓడవని పక్కవాడితో చెప్పుకోకు మిత్రమా, చులకనైపోతావు. అలానే నిన్ను నువ్వు గట్టోడవని అనుకోకపోతే వెనుకబడిపోతావు. కాబట్టి
చెప్పుకోవడం మీద కాకుండా చేయడం మీద దృష్టి పెట్టు. అప్పుడు పక్కోడే వాడంతటి వాడుగా నిన్ను గట్టోడు అంటాడు. ప్రపంచ దృష్టిలో నిన్ను గొప్పోడుగా నిలబెడతాడు. కొన్ని మొక్కలు పుష్పాలను ఇస్తాయి, కొన్ని ఫలాల్ని ఇస్తాయి, మరికొన్ని ఔషధంగా ఉపయోగపడతాయి, మరికొన్ని దేవతా వృక్షాలుగా పూజించబడతాయి. ఈ సృష్టి నాటక రంగంలో కూడా కొందరు సంతోషాన్నిస్తారు, కొందరు విజయానికి మార్గదర్శులుగా అవుతారు, కొందరు ఈ విధంగా ఉండకూడదనే పాఠాన్ని నేర్పిస్తారు, మరికొందరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతారు. రకరకాల మొక్కలు కలిసి తోటగా అయినప్పుడు అందరూ కలిస్తేనే కదా సృష్టి నాటకరంగమవుతుంది. మరి ఇందులో నువ్వు ఎటువంటి మొక్కవో కాస్త ఆలోచించు నేస్తమా. మిత్రమా, నీ మొదటి విజయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో నువ్వు విజయాన్ని సాధించినట్లే. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం రెండూ తెలిసి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు పడతానని భయపడుతూ ఉంటే రెండోవాడు పడినా పైకి ఎక్కగలని ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా మిత్రమా. నీకు విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు, నీ ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించద్దు, నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని చూడకు మిత్రమా. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాల్ని పంచుకోవద్దు, నీది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు, నీ నిజాయితీని గుర్తించలేని చోట నిమిషం కూడా ఉండొద్దు మిత్రమా. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు: 1. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. 2. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. 3. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 4. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది. 5. మితిమీరిన ఆశయం నవ్వుల పాలు చేస్తుంది. 6. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. 7. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. 8. జీవితంలో ఏ విషయమైనా సరే హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది మిత్రమా. జీవితంలో గుర్తుంచుకో మిత్రమా, నీ వల్ల ఒక్క ఇల్లాలు బాధపడినా, నీ వల్ల ఒక్క ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యువు రూపంలో కబలిస్తూ ఉంటుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు మిత్రమా. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండవు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది నీకు ఎప్పటికీ నీకు దొరకదు మిత్రమా. నేనెందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం: ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడు ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవోనేంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, నీతో నటించే ఆడదాని మాటలు 2 రకాలుగా ఉంటాయి. 1. నీతో అవసరం ఉన్నప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతుంది. 2. నీతో అవసరం తీరిపోయాక తేనెలా కుట్టి మాట్లాడుతుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.